కొన్ని అనవసరమైన లగేజ్లను తాను వెంటనే వదిలించుకుంటానని చెప్పారు. ఇప్పటికీ జయం రవి, సంగీత, రీమా, సూర్య, విజయ్, ఖుష్బు, మాలవిక, కిచ్చా సుదీప్, సల్మాన్ ఖాన్ ఇలా చాలా మందితో టచ్లో ఉన్నారు. గతంలో ఇంటి విషయంలో జరిగిన ఘటనలో జయం రవి మామ తనకు చాలా అండగా నిలిచారని చెప్పారు. అన్ని రంగాల్లో ఉన్నట్టే సినిమా ఇండస్ట్రీలోనూ పాలిటిక్స్ ఉంటాయని, అయితే సినిమా ఇండస్ట్రీ చాలా గొప్పదని, తనకు ఎన్నో నేర్పిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ రజనీకాంత్, కమల్ హాసన్, ఏఆర్ రెహమాన్ని ఆరాధిస్తానని చెప్పారు. అబ్బాస్ ఇంగ్లీష్ పోయిటరీ కూడా రాస్తారు. ప్రకృతికి సంబంధించి ఈ పోయిటరీ ఎక్కువగా ఉంటుంది. కొన్నాళ్ల క్రితం అబ్బాస్ బైక్ పై నుండి కింద పడ్డారు. కొన్ని దెబ్బలు తగిలాయి. చికిత్స పొందాక మళ్లీ ఆ గాయాలు తిరగబెట్టాయి. దీంతో సర్జరీ జరిగింది. అప్పట్లో ఆ ఫోటోలను అబ్బాస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. లైఫ్లో ఎదురైన ఫెయిల్యూర్స్ ని తట్టుకొని తనకు తానుగా నిలబడి మళ్లీ సక్సెస్ బాటలో పయనిస్తున్న అబ్బాస్ మళ్లీ సినిమాల్లోకి వస్తాడనే చర్చ కొన్నాళ్లుగా జరుగుతోంది. అది నిజం కావాలని కోరుకుందాం. ఇవి అబ్బాస్ కి సంబంధించిన అంశాలు.